శ్రీగురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ రోజున లలిత గారి యొక్క రెండవ సంవత్సరం ఒక ఆర్థికం జరుగుతూ ఉంది. ఆమె ఒక ఆత్మశాంతి జరగాలి. ఆమె ఎక్కడున్నా కూడా చక్కగా వారి కుటుంబానికి వాళ్ళ వంశానికి ఆమెకు అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి మన విజన్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ప్లేసులు జరపడం వల్ల మరి ఆత్మశాంతి జరగడంతో పాటు అలాగే కుటుంబ క్షేమము వంశాభివృద్ధి జరగడానికి పితృదేవతలే కారకులు. ఆ పితృదేవతలకు అనుగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి దోషములను కూడా తొలగిపోతాయి. వారిని స్మరించుకొని వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం అనేది ఎంతో శ్రేయస్కరం కనుక చక్కగా 2 అక్షతలు పట్టుకోండి. అమ్మగారికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆమె ఒక అనుగ్రహం మీకు ఉండాలి, మీ కుటుంబానికి ఉండాలి, మీ కుటుంబం అంతా అభివృద్ధిలోకి రావాలి. పితృదోషాలు ఏమైనా మనం ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం తెలిసింది లేక. తల్లిదండ్రుల విషయంలో ఆ ఒక పితృదేవతల విషయంలో మనం ఎటువంటి తప్పులు చేసినా కూడా వారు మనకు ఆగ్రహాన్ని ఇవ్వకుండా అనుగ్రహాన్ని మాత్రమే ఇవ్వాలి, శాంతిని మాత్రమే ఇవ్వాలి, కానీ అశాంతిని ఇవ్వకూడదు అని చెప్పేసి చక్కగా ఆ ఒక అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం. ఓం ప్రణో దేవి సరస్వతి భాజే విర్వాజనేవ దదీనామవిత్ర్యవత్. సర్వేభ్యో శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. ఓం మమ పాత్త సమస్తదక్షద్వారా శ్రీ పరమేశ్వరుద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనమంగళ ముహూర్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే భారతవర్షే ప్రతకంఠే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి నద్యో మధ్య ప్రదేశే అస్మిన్ వ్యవహారిక చాంద్రమాన ప్రభవాది శశి సంవత్సరాణ శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపదమాసో శుక్లపక్షో సప్తమ్యాం తిథౌ శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రో భవస్యః. కల్ముంతల గోత్రో భవస్యః. చంద్రారెడ్డి నామదేస్యః. మీ పేరు చెప్పండి. గోత్ర నాన్న పేరు అమ్మ పేరు చెప్పండి. అందరూ మీరు వచ్చిన వాళ్ళు అందరూ చెప్పండి. కుమారి నామదేస్య, ప్రసన్న నామదేస్య, ప్రవీణ నామదేస్య, జీవన్ రెడ్డి నామదేస్య. సాకుడం మీ అందరికి కూడా క్షేమం ఉండాలి. మీ యొక్క ముడి ముంతరా కలిముడకల వంశము, అలాగే ఏమంటే ములుగు, ఈ వంశం అభివృద్ధి చెందాలి. మీరు వచ్చిన మీరందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. మీ కుటుంబంలో అన్ని క్షేమాలు జరగాలి, సర్వ అశుభాలు పోవాలి, పితృదోషాలు ఏమన్నా కూడా పోవాలని చెప్పి చక్కగా నమస్కరించుకోండి. ఓం గృహం కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగ పరంపర నిరంతర వృత్త్యర్థం సర్వదా రాజద్వార శశకామ్య ఫలిత్యర్థం పితృదేవతా నిర్దిశ్య పితృదేవతా ప్రీత్యర్థం ద్వితీయ ఆప్తిక సమయే సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం. ఓం శతమితి శతం శతమనంతం శతమైశ్వర్యం దీర్ఘమాయు. ఒక 2 పువ్వులు అక్కడ పెట్టండి. పువ్వులు తీసుకోండి. అమ్మా అమ్మగారు ఏమంటారు? నమస్కారం చేసుకుని ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇస్తారు. ప్లేట్ అరిటాకులు పెట్టండి. అని అరిటాకులు పెట్టారా మీరు? అన్ని వైకుంఠ గారు అన్ని పెట్టి దాంతో కాదు. పాపడ ఒకటే ఎక్కడ మారిపోతుంది లేదా? మారిపోతుంది. మాకు స్మెల్ వస్తుంది. మారాలంటే రెడీ చేయాలి. దాంట్లో ఇంకా ఇక్కడ కొంచెం వేసి పెట్టాలి.
ఎంత గ్లాస్ వాటర్ తీసుకుని దీపక్ గారు డిస్పోజల్ గ్లాస్ వాటర్. అక్కడ చెప్పింది ఇక్కడనే పడేసింది ఇక్కడే అక్కడ పెట్టాలి. అన్నీ వెజిటేబుల్స్ 2 కర్రీస్ అన్నీ బాగా పెట్టారా? వాటర్ ఏమైంది గ్లాస్లో? వాటర్ గ్లాస్ అక్కడ పెట్టే జాబ్ జాబ్ ఓం ఈశానపితృరూపేణ మహాదేవో మహేశ్వరః. ఈ యొక్క పితృదేవతలు పరమేశ్వరుని యొక్క అంశ. అలాగా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క పితృదోషాలు ఏమన్నా కూడా పోవాలి, వంశదోషాలు ఏమన్నా కూడా పోవాలి అని చెప్పి చక్కగా ఆ యొక్క దీంట్లో నీళ్ళలో ఒక పువ్వు వేసి 3 సార్లు వాటర్ తిప్పండి. చెట్లు వేసుకుని తిప్పినాం కాదు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆమెకి ఇష్టమైన నైవేద్యం పెట్టినట్టు భావించి 5 సార్లు ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య మరొకసారి వాటర్ చల్లండి. మధ్య మధ్య ఉదకం సమర్పయామి, ఉత్తరా భోజనం సమర్పయామి. నైవేద్యం చల్లండి. ఇప్పుడు కొబ్బరికాయ ముట్టిద్దాం. కొబ్బరికాయ వస్తలేదు. ఒకసారి పువ్వు పట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేయండి సార్. పువ్వులు పట్టుకోండి. 2 పువ్వులు 2 అక్షతలు పట్టుకోండి. మీరు కూడా అందరూ మీరు కూతుర్లే మరి చేయండి. అక్షతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. అమ్మగారికి ప్రదక్షిణ చేసి అక్కడ సెంటర్లో వేయండి. పూలు తీసుకోండి. పువ్వులు తీసుకోండి. పువ్వులు ఉంటే పువ్వులు రెక్కలు వేసేయండి. యాని కాని జవాబాని జన్మాంతర విధాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపో హం పాప కర్మ హం పాపాత్మ పాప సంభవాత్ రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమదస్మాత్ కారణ్య భావేన రక్ష రక్షో పితృదేవతః. శ్రీ పితృదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అక్కడ అమ్మవారి పాదాలు నటు భావించి ఇక్కడ ఇట్లా టచ్ చేసుకొని కళ్ళ కట్టుకోండి. పాపను పెట్టలేదు. పెట్టారా? శుభం. స్వస్తి. గణపతి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం నమామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆదశృణ్వన్నోదివిస్సీద సాధనం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఆ యొక్క గణపతిని చక్కగా నమస్కారం చేసుకోండి. సర్వ విఘ్నాలని తొలగించడానికి ఆ యొక్క స్వామివారి అవతారం అనేది ఉద్భవించడం జరిగింది. అలాగా సర్వ ఆటంకములు తొలగాలి. మీ కుటుంబానికి సర్వదా రక్షగా వినాయకుడు ఉండాలి. ఎటువంటి కార్యక్రమాలను కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు శుభాలని ఆ స్వామివారు మీకు కలగజేయాలని చెప్పి చక్కగా ఆ యొక్క స్వామివారి పాదాల దగ్గర వేయండి. ఓం సుముఖస్యైకదం తచ్చ కపిలో గజకర్ణికాలంభోదరచ్చ వికటో విఘ్నరాజోగణాధిపాధూమకేతుర్గణాధిక్ష బాలచంద్రో విజానన వక్రతుండశూర్పకరణ హేరం భస్కందపూర్వజ షోడశైతాన్ నామాన్య పడే శృణుజాత విద్యారంభే వాహే చ ప్రవేశ నిర్గమే సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. విఘ్నేశ్వర దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అర్పణ మీకు తాంబూలు ఇస్తారు. మీకు తాంబూలు తమ్మకాలు మామిడే పెట్టాడు సార్. పర్లేదు. శతమానం భవతి శతాశతేంద్రియ ఆయుష్యేంద్రియ ఇష్టకార్య ఫలసిద్ధ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి ధనధాన్యాభివృద్ధి పుత్రపౌత్రాభివృద్ధి తదాస్తు. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. మహాగణాధిపతి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. దీర్ఘమాయు.